ఆప్షన్ గ్రీక్స్ అయిన థీటా మరియు రో గురించి మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాల త్వరిత సారాంశం ఇది. స్టాక్ మార్కెట్లో షేర్లను భవిష్యత్తులో ఒక నిర్ణీత ధరకు కొనేందుకు లేదా అమ్మేందుకు చేసుకునే ఒప్పందాలనే ఆప్షన్స్ అంటారు. అయితే ఈ ఆప్షన్స్ ధరల మీద సమయం, అలాగే వడ్డీ రేట్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకుంటే మీరు సూపర్ ట్రేడింగ్ వ్యూహాలు రూపొందించుకోవచ్చు. మొదటిది థీటా లేదా సింపుల్గా చెప్పాలంటే టైం డికే. సమయం గడిచే కొద్దీ ఆప్షన్ వాల్యూ ఎలా పడిపోతుందో ఇది మనకు చెప్తుందన్నమాట. దీన్ని ఒక వాతావరణ పందెంతో పోల్చి చూద్దాం. 3 నెలల్లో వర్షం పడుతుంది అనడానికి 1 గంటలో పడుతుంది అనడానికి చాలా తేడా ఉంది కదా. ఎక్స్పైరీకి చాలా సమయం ఉన్నప్పుడు ఆప్షన్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటుంది. గడువుకు ఒక 50 రోజులున్నప్పుడు ఒక్కరోజు గడిచినా టైం వాల్యూ కేవలం 2% మాత్రమే తగ్గుతుంది. అదే గడువుకింకో 2 రోజులే ఉందనుకోండి, ఒక్కరోజు గడిచినా సగం వాల్యూ ఆవిరైపోతుంది. నిజంగా భయంగా ఉంది కదూ. రెండోది, ఈ థీటాను బేస్ చేసుకుని కొనుగోలుదారులు, అమ్మకందారుల వ్యూహాలు ఎలా ఉండాలి. గడిచిన కాలం వెనక్కి రాదు కదా, అందుకే ఈ థీటా ఆప్షన్స్ కొనేవారికి పక్కా శత్రువు, కానీ అమ్మేవారికి మాత్రం బెస్ట్ ఫ్రెండ్. సో మీరు ఆప్షన్స్ కొనేవారైతే ఎక్స్పైరీకి కనీసం 1 లేదా 2 నెలల గ్యాప్ ఉన్నవే కొనాలి. అదే మీరు అమ్మేవారైతే టైం డికేతో ఫాస్ట్గా లాభాలు పట్టడానికి గడువుకు దగ్గరగా ఉన్నవే ఎంచుకోవాలి. ఇదంతా సమయమాడే ఆట. మరసలు మార్కెట్లో ఆప్షన్ ధరల బేస్లైన్ను మార్చే ఆ మరో అంశమేంటో చూద్దామా. చివరిది రో, అంటే వడ్డీ రేట్ల ప్రభావం. దేశంలో వడ్డీ రేట్లు మారినప్పుడు ఆప్షన్స్ ధరలు కూడా మారుతాయి. దాన్నే రో అంటారు. ఆలోచించండి, బ్యాంక్ ఎఫ్డి వడ్డీ రేట్ల ఎక్కువగా ఉంటే రిస్క్ చేసి ఆప్షన్స్ అమ్మేవారు ఇంకా ఎక్కువే ఆశిస్తారు కదా. అందుకే వడ్డీ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ఆప్షన్స్ ధరలు కూడా పెరుగుతాయి. అయితే రో గురించి మనం రోజూ టెన్షన్ పడాలా అంటే అస్సలు అవసరం లేదు, ఎందుకంటే వడ్డీ రేట్లు రోజూ మారవు. సింపుల్గా చెప్పాలంటే థీటా గడిచే ప్రతి క్షణం ఆప్షన్ విలువను కరిగిస్తే రో వడ్డీ రేట్ల మార్పులతో దాని బేస్ ధరను డిసైడ్ చేస్తుంది.